హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రవీణ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంట్లో నుండి డ్యాన్స్ నేర్చుకునే ఆడపిల్లలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, లేదా ఏ వయసు వాళ్ళకైనా ఓకే డ్యాన్స్ అనేది చేయాలనే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఐడియా అయితే ఉండదు. ఓకే, అందరు చేస్తుంటే అన్ని వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కొన్ని లైవ్ ఈవెంట్స్ కావచ్చు అన్నిట్లో చూస్తూ గమ్మున అయిపోతుంటారు. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తే ఏమన్నా అనుకుంటారేమో ఈ వయసులో స్టార్ట్ చేయొచ్చా, రకరకాల థాట్స్ అనేది వాళ్ళ మైండ్లో ఉండి అలాగే అయిపోతుంటారు. ఓకే, ఇంకా అవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేసి నేను బేసిక్ స్టెప్స్ అనేది ఎపిసోడ్ 1 నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. రీజన్ ఏంటంటే మన ఛానల్లో సమ్ ఇష్యూ వల్ల కొన్ని వీడియోస్ అయితే, కొన్ని కాదు చాలా వీడియోస్ డిలీట్ అయిపోయాయి. బేసిక్ స్టెప్స్ అన్ని మన సబ్స్క్రైబర్లో కొందరు మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయండి అంటున్నారు. వాళ్ళ కోసం, అలానే ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా కొన్ని ఎపిసోడ్లు అయితే ఉన్నాయి, వాళ్ళు బిగినింగ్ నుంచి కొన్ని లేవు కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎందుకు వచ్చింది, స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసేస్తే వాళ్ళు కూడా ఫ్రెష్గా అర్థమయ్యేటట్టు క్లియర్గా ఉంటుంది కదా. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే చాలామంది నేను హీరోస్ చేసినవి, హీరోయిన్స్ చేసినవి సిగ్నేచర్ స్టెప్స్ పెడుతున్నా. కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయలేకపోతున్నారు. ఇది నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. అర్థం కావట్లేదు అంటే మీనింగ్ ఏంటి, మీకు బేసిక్ స్టెప్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయలేదు. ఓకే, అలాంటి వాళ్ళు కూడా మీకు సిగ్నేచర్స్ అర్థం కావట్లేదంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు కూడా బేసిక్ స్టెప్స్ అనేది రాలేదు అనేసి. కాబట్టి బేసిక్ స్టెప్స్ చేస్తే సిగ్నేచర్స్ ఈజీగా అర్థమైపోతాయి. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనిలో చేసేసి సిగ్నేచర్స్కి వెళ్ళండి, అప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా కానీ మీరు అడిగిన వీడియోస్ కూడా నేను కొంచెం లేట్ అయినా తప్పకుండా అయితే చేస్తాను. ఓకేనా? మీకు క్లారిటీ అనేది వచ్చిందా లేదా? మీకు వచ్చింటే, మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా దాని మీద కూడా వీడియో చేస్తాను. ఓకేనా? బేసిక్ స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మళ్ళీ అప్లోడ్ అయితే ఎపిసోడ్ 1 నుంచి నేను కంటిన్యూ పెడతా వెళ్తాను. లెగ్ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ డివైడ్గా పెడతాను. మీరు ఇది చేసేసి మళ్ళీ మూవీ స్టెప్స్ ఈజీగా హీరోస్ చేసినవి ఈజీగా మీరు అందుకోగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అర్థమైందా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ డే టు డే. ఫ్రెండ్స్, ఫస్ట్ లెగ్ మూమెంట్ చేద్దాం, తర్వాత హ్యాండ్ చేసుకుందాం. రెడీ? జస్ట్ ఇలా అటెన్షన్ పొజిషన్ నుంచి ఫస్ట్ మన ఫుట్ని ఎత్తి ఇలా పెట్టాలి. 1, తర్వాత హీల్, మళ్ళీ తో, మళ్ళీ హీల్. ఒకసారి ఫ్రంట్ ఫుట్ అప్ చేయాలి, ఒకసారి బ్యాక్ ఫుట్ అప్ చేయాలి, అంతే. రెడీ? ఇంకొకసారి చూడండి. 1, 2, 3, 4. ఇప్పుడు సేమ్ అలాగే రివర్స్. 5, 6, 7, 8. మళ్ళీ నేను ఉన్న ప్లేస్కి వచ్చేసాను, చూసారా? ఇంకొకసారి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8. చాలా సింపుల్ కదా. ఇప్పుడు ఇదే విధంగా ఈ లెగ్ని కూడా ట్రై చేద్దాం. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంతే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్ కూడా ట్రై చేద్దాం. హ్యాండ్ లేదు, ఇటు ఫోల్డ్ చేసుకొని 1, 2, 3, 4, అలాగే బ్యాక్ 5, 6, 7, 8. ఇప్పుడు ఈ హ్యాండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు లెగ్తో పాటు చేద్దామా? చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది కదా. ఇప్పుడు సింగిల్ లెగ్ చేసాం. దీనిలో డబుల్ లెగ్ చూడండి. ఫస్ట్ తోస్ ఎత్తి పెట్టి ఓ వి షేప్ పెట్టా 1. ఇప్పుడు హీల్ ఎత్తి 2, 3, 4, మళ్ళీ 5, 6, 7, 8. చూసారు ఫ్రెండ్స్? ఒకసారి ఫ్రంట్ ఫుట్, ఒకసారి బ్యాక్ ఫుట్. సింగిల్ లెగ్ ఎలా చేస్తాం, డబుల్ లెగ్ కూడా అంతే. రెడీ? కానీ ఒకేసారి డబుల్ లెగ్తో చేస్తాం అంతే. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది కొంచెం స్పీడప్ చేద్దాం. రెడీ? పొజిషన్ ఇలా ఉంది కదా. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు ఏం చేద్దాం? సింగిల్ లెగ్ చేసేటప్పుడు సింగిల్ హ్యాండే కదా చేస్తాం. ఇప్పుడు డబుల్ లెగ్ చేస్తున్నాం, డబుల్ హ్యాండ్ చేద్దాం. రెడీ? చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది ఫ్రెండ్స్, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోనే నెక్స్ట్ స్టెప్ చూడండి, థర్డ్ స్టెప్. జస్ట్ మనం ఏం చేస్తాం, సింగిల్ లెగ్ చేస్తాం. ఇప్పుడు డబుల్ లెగ్ని సైడ్కి 1. ఓకే, అలాగే హీల్ 2, 3, 4. ఇంకొకసారి 1 మోర్. రెడీ? ఇలా ఉంది కదా. స్టార్ట్. 1, 2, 3, 4. ఓకే, 5 కూడా తీసుకుందాం. 5 దాకా చేద్దాం. మనం ఎన్నైనా చేసుకోవచ్చు, 8 కూడా చేయొచ్చు. బట్ ఇప్పుడు 5 కౌంట్స్ తీసుకుందాం. రెడీ? 1, 2, 3, 4, 5. మళ్ళీ రివర్స్. 1, 2, 3, 4, 5. ఇది మీరు స్టిఫ్గా నిల్చున్నారంటే రాదు, అందుకే కష్టంగా వస్తుంది. నీ బెండ్ చేశారంటే బాగా వస్తుంది. రెడీ? పొజిషన్ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఇది ఫ్రెండ్స్, నీ కొంచెం బెండ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనికే హ్యాండ్ చూడండి, ఇలా ఉంది కదా. జస్ట్ మనం ఎటు వెళ్తున్నాం అటు సైడ్. 1, 2, 3, 4, 5. మళ్ళీ ఇటు పక్క 1, 2, 3, 4, 5.
అంతే. హ్యాండ్ ఏం పెద్ద కష్టమే లేదు, చాలా ఈజీగా ఉంది. 2 యాడ్ చేసేద్దామా? రెడీ, స్టార్ట్. 1 2 3 4 5, 1 2 3 4 5. అంతే ఫ్రెండ్స్. అది మీరు బాగా చేశారంటే స్పీడ్ వస్తుంది. ఒకసారి స్పీడ్ చేస్తాను చూడండి. 1 2 3 4 5, 1 2 3 4 5. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా. ఫస్ట్ ఇవి బాగా రెగ్యులర్ చేశారంటే మళ్ళీ సాంగ్స్ కూడా తీసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.